చేరుకుని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు. ఈ బుధవార దినము మరొక వర్తమానాన్ని మనం విని దేవుడి నామాన్ని మహిమపరుచుకుందాం. కీర్తనల గ్రంథము 53వ సంకీర్తన 22వ చరణం. దేవుడు వాక్యం ఏమని సెలవిస్తుందంటే 53:22, వివేకము కలిగి వెతుకువారు కలరేమో అని. యేసుప్రభు వారు ఏం చేస్తున్నారంట, ఎవరైనా నిజంగా వివేకము కలిగి నన్ను వెతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఆయన ఆకాశం నుండి చూస్తూ ఉన్నాడు అని చెప్పి ఈ వాక్యం తెలియజేస్తాం. ఎందుకు అంత కష్టం ఆయనకి అంటే, వివేకము కలిగి నడిచేవారు లేరు, అందుకని కలరేమో ఎవరైనా ఉంటారేమో అని వెతికారు. ఆనాడు ఆదికాండంలో మనుషులందరూ కూడా తప్పుడు మార్గంలో నడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో ప్రభు అయిన యెహోవా దేవుడు ఆకాశము నుండి చూసి నోవహును పిలిచాడు. పిలిచి చెప్పింది ఏంటంటే అతనితో, ఈ తరము వారిలో నీవే నీతిమంతుడవు, కాబట్టి ఓడగట్టుకో, నీ కుటుంబాన్ని దాంట్లోకి నడిపించు. సువార్త చెప్పాడు ఓడగట్టేటువంటి 120 సంవత్సరాలు. అయితే ఎవరు వినలేదు. అప్పటికే అతని వయసు 600 సంవత్సరాలు. ప్రియులారా, ఆలోచన చేయండి. వివేకము కలిగి వెతికే వాళ్ళు ఉంటే ఆయన వారిని చూస్తాడట. ఎక్కడున్నా చూస్తాడు, ఏ దేశంలో ఉన్నా చూస్తాడు. 14వ కీర్తనలో కూడా 25వ చరణం, 14వ కీర్తన 2వ చరణం చూడండి. 2 53:2 చదివాం ఇందాక. ఇప్పుడు 14:2, వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో అని పరిశీలన చేస్తా ఉన్నాడంట. మనం కూడా కూరగాయలు ఇంటికి వచ్చినప్పుడు చాలా కూరగాయలు అక్కడ ఉంటాయి, కానీ దాంట్లో నుంచి వేరుకుంటూ ఉంటాం. టమాటాలు, బంగాళదుంపలు, వంకాయలు, లేదంటే మునక్కాయలు కూడా వంకరగా ఉన్నాయి తీసుకోరు, సాఫ్గా ఉన్నాయి కావాలంటారు. అలాగా మనం కూడా అక్కడ ఉన్నటువంటివన్నీ వాళ్ళు మంచివే అని చెప్పేసి బండి మీద వేసుకొచ్చినా లేదా మార్కెట్లోకి తెచ్చినా మళ్ళా మనం ఏం చేస్తామంటే దాంట్లో ఏరుతాం. అంటే ఏం చేస్తున్నాం, మనం కూడా పరిశీలనగా చూసి మంచివేవో తీసుకుంటున్నాం. కాబట్టి మనము దేవుడు కూడా పరిశీలన చేసి మనల్ని కూడా ఆయన ఎన్నుకుంటాడట. 139వ కీర్తన 139వ కీర్తన 23 మరియు 24 వచనాలు. 139వ కీర్తన 23, 24లో ఏమని అడుగుతున్నాడు? ఇందాక వాక్యంలో ఆయన పరిశీలించి మరి భూమి మీద వివేకం కలిగిన వారు ఉంటారేమోనని వెతుకుతున్నాడట. ఇప్పుడు ఇతను దావీదు ఏమంటున్నాడంటే, నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో. చాలు. ఏం చేయాలి అంట? దేవుడిని అడుగుతున్నాడు. అంటే నేనేమైనా తప్పు చేశానేమో ఆ తప్పును గుర్తు చేయి. లేదు అనుకుంటే, నా హృదయం మంచిదే అనుకుంటే 51వ కీర్తనలో ఇక్కడ చెప్పినటువంటి దానికి ఎంతో తేడా ఉంటుంది. ఏమని ఉంటుందంటే అక్కడ, నాకు శుద్ధ హృదయము దయచేయమని. అంటే బేషబాతో పాపం చేసినప్పుడు అతను తప్పు చేశాడు కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు? శుద్ధ హృదయం దయచేయి. ఇందాక ఏమంటున్నాడు? ఇందాక వాక్యంలో చూస్తున్నాం, నన్ను పరిశోధించి నా హృదయమును పరీక్షించుకో, నేను ఎలాంటి వాడినో. అంత ధైర్యము దమ్ము ఉన్న విశ్వాసులు ఉన్నారండి ఈ రోజున. అలాంటి దమ్ము ధైర్యం కలిగిన విశ్వాసులు మనకి కనపట్టలేదు. ఎందుకు కనపట్టలేదు చెప్పండి? దేవుని యొక్క ప్రేమలో
ఈరోజున మనమంతా కూడా దేవుని దృష్టికి కనపడకుండా చేయాలనేటువంటి తప్పుడు పనులు తల్లిదండ్రులకు తెలియకుండా ఈ రోజున సెల్ ఫోన్లు వచ్చాయి, చాటింగ్ చేస్తున్నారు. ఎక్కడున్న వాళ్ళతో, పక్కన గదిలో ఉన్నా, ఎదురు గదిలో ఉన్నా, పక్కనే ఉన్నా కూడా చాటింగ్లు ఎక్కువైపోయాయి. అది మంచిదా చెడా, నేను ఏమి మరి టైప్ చేస్తున్నాను అంటే నీ మనసులో ఏముంటే అదే నువ్వు టైప్ చేస్తావు అక్కడ. ఇది మాత్రం నిజం, బైబిల్ చెప్తుంది కదా, నీ హృదయంలో ఏముంటే అదే మాట్లాడతావని. కాబట్టి ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయండి. ఆ యొక్క హృదయము చెడిపోయిన హృదయంగా ఉంది అతనిది. అయితే ఇప్పుడు ఏమని అడిగాడంటే పరిశోధించు, హృదయాన్ని పరిశీలన చేయి. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ చరణంలో 2వ వచనములో లోబడ నల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాచుతున్నాను. ఏం చేస్తున్నాడంటే దేవుడు ఎంత చెప్పినా వింటలేదంట. స్కూల్లో మేమైతే పిల్లలకి 1-2 సార్లు చెప్తే వినకపోతే స్టాండప్ అంటాం, స్టాండప్ ఆన్ ద బెంచ్ అంటాం, నీల్ డౌన్ అంటాం, లేకపోతే చేయి చూపించరా అని అంటాం, పనిష్మెంట్స్ ఇస్తూ ఉంటాం. ఎందుకని? వాళ్ళు లోబట్టలేదు. టీచర్ చెప్పిన మాటకి లోబడినప్పుడు పనిష్మెంట్స్ ఉంటాయి. దేవుళ్ళు కూడా అంతే, మనము ఆయనకి ఇష్టంగా నడవకపోతే మనకు కూడా పనిష్మెంట్లు దేవుడు ఇస్తూ ఉంటాడు. ఆ పనిష్మెంట్లు పొందకుండా ఉండాలంటే మనము ఆయనకి ఇష్టంగా జీవించాలి. ఆయన వెతికినప్పుడు, వివేకం కలిగి నడిచేవాళ్ళు ఉన్నారా అని వెతికినప్పుడు నీవు ఆయన దృష్టిలో కనపడే వ్యక్తిగా ఉంటే తప్పులు ఉండవు మనం. అయితే సరి చేసుకోవడం ముఖ్యం. సరి చేసుకోవాలి. ఎన్నో ఇంట్లో ఉంటాయి మన ఇంట్లో పాత్రలు, ఒక్కోసారి వాడతాం, ఒక్కోసారి వాడం, ఒక్కొక్కసారి నెలలు అట్లాగే ఉంటాయి పైన. ఎప్పుడో పిండిలో ఉన్నప్పుడు లేదా ఊర్లు వెళ్ళేటప్పుడు ఇలాంటప్పుడు ఆ యొక్క పెద్ద పెద్ద గిన్నెలు లేకపోతే ఆ క్యాన్లు తీస్తాం బయటికి. మిగతా రోజుల్లో వాడం వాటిని. రోజు వాడుకునే గిన్నెలు వేరుంటాయి. అలాగా ప్రతిదీ మీ ఇంట్లో ఉన్నటువంటి చక్రాల గిన్నెలు ఎప్పుడు వాడతామా? వాడం, ఎప్పుడో. అలాగే గులాబ్ జామ్ రోజు చేసుకుంటామా? ఎప్పుడో. పిట్టు రోజు చేస్తామా? లేదు, ఎప్పుడో. అలాగే ఎప్పుడో చేసేవి కూడా ఇంట్లో ఉంటాయి. వాటిని ఎప్పుడో ఒకసారి వాడతాం, లేదా 2 సార్లు. సంవత్సరంలో నెలకొక్కసారి కూడా అమ్మ చక్రాలు చేయదు, అరిసెలు చేయదు, కజ్జికాయలు చేయదు, సున్నుండలు చేయదు, రవ్వలడ్లు చేయదు. నెలకొక్కసారి చేస్తుందా? చేయదు. అవన్నీ అక్కడే ఉంటాయి, ఆ వస్తువులన్నీ అక్కడే ఉంటాయి. ఎప్పుడో మనం చూసినప్పుడు కోపం వచ్చి కజ్జికాయలు చేయొచ్చుకో అంటాం, చేస్తాలే అంటది, చేయదు మళ్ళా. కాబట్టి దేవుడు కూడా మనల్ని పరిశీలన చేస్తాడట. వీళ్ళు అసలు మంచివాళ్ళ కాదా, మర్యాదస్తులా కాదా, చెడ్డ మాటలు మాట్లాడతారా, చెడ్డ పనులు చేస్తారా, అసహ్యంగా ప్రవర్తిస్తారా, అబద్ధాలు ఆడతారా, మోసం చేస్తారా అని దేవుడు చూస్తాడట ఆకాశంలోనే. దానికి దావీదు అంటాడు, నన్ను పరిశోధన చెయ్యి, నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు అని అడుగుతున్నాడు. ఒక అమ్మాయి పరీక్ష రాసింది, మార్కులు తక్కువ వచ్చాయి. ఆ అమ్మాయి అంటది అమ్మా నాన్నతోటి, అమ్మ నేను బాగా రాశాను, అన్ని ప్రశ్నలు బాగా రాశాను, నాకు కనీసం 90 మార్కులన్నా రావాలి. కానీ ఆ అమ్మాయికి 50 మార్కులు వచ్చాయి. సరిగా చదవదు అనే అమ్మాయికి ఏమో ఎక్కువ మార్కులు వచ్చాయి, ఈ అమ్మాయికి ఏమో తక్కువ మార్కులు వచ్చాయి. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, చాలా బాధ వేసింది. గట్టిగా వాదిస్తూ ఉంది ఆ అమ్మాయి. ఏమని వాదిస్తూ ఉంది? నేను బాగా రాశాను. సరే, ఏం జరిగిందంటే ఇక తల్లిదండ్రులు తట్టుకోలేక, ఏమండి మా అమ్మాయి బాగా రాసిందంట, మరి తక్కువ వచ్చినాయి అంటుందంటే, లేదమ్మా బాగానే అందరు చక్కగానే చూస్తారన్నారు. సరే, ఒత్తిడి చేసి అడిగారంట అందరూ కలిసి, వాళ్ళు చుట్టాలందరూ కూడా కలిసి, అయ్యా పిల్ల ఏడుస్తుంది రోజు, ఒకసారి చూడండి మీరు
ఇక్కడ తప్పు కనుక కాకుండా ఉండి అదే ఒరిజినల్ పేపర్ చూపించి మా అమ్మాయికి ఇదేనమ్మా నువ్వు రాసిందని చెప్తే తృప్తిగా ఉంటుందా పిల్లకి అని అడిగితే ఒక కాన్వెంట్ స్కూల్లో సరే చివరి గంట అయితే తీసి చూశారు. చూస్తే నిజంగానే ఆ అమ్మాయికి మార్కులు రావాల్సిన మార్కులు వేయకుండా సరిగా చూడకుండా పేపర్ని మార్కులు వేయకుండా దాన్ని కొన్ని మార్కులు వేసి కొన్ని వేయకుండా పంపించారు. ఇంకప్పుడు ఆయన చూసి నిజంగా అన్నిటికీ మార్కులు వేస్తే 90 మార్కులు వచ్చాయి. ఏం జరిగిందండి? ఇప్పుడు పరిశీలించారు. దాన్ని పరిశీలించినప్పుడు మనం నిజంగా చదివామా, నిజంగా రాసామా అనేది బయటపడుతుంది. అలాగే దావీదు నన్ను పరిశీలించు, పరీక్షించు అని ఆయన ముందు తన హృదయాన్ని పెట్టాడు. మనం కూడా అలాగా ఆ పిల్ల ఎంత ఏడ్చిందో నాకు మార్కులు వస్తాయి అంటే తల్లి ఏమో తిడతా ఉంది, ఏం చదివావు నువ్వు అసలు ఇన్ని తక్కువ వచ్చినాయి ఏంటి అని. పిల్లరా చివరికి పరిశీలిస్తే మార్కులు ఎక్కువే వచ్చాయి. ఎంత సంతోషం. కాబట్టి ఆ గొంతుగా నన్ను పరిశీలన చేయండి, నా పేపర్ పరిశీలన చేస్తే నేను ఎలా రాశానో తెలుస్తుంది. అలా నీ జీవితంలో నువ్వు ఎన్ని సంవత్సరాల వయసులో ఇప్పుడు ఉన్నావో నాకు తెలియదు. ఒక్కసారి పరిశీలన చేయి. నాలో ఎన్ని లోపాలు ఉన్నాయో, నేనేమన్నా సరి చేసుకున్నానా, అలాగే ఉంచుకున్నానా, వదిలేశానా, క్షమించమని అడిగానా, గర్వంతోనే నడుస్తున్నానా, ఇంకా అహంకారం ఉందా నాలో, తగ్గింపు గుణం లేదా. తప్పులు చేస్తాం, అరుస్తారు, కేకేస్తారు, కోప్పడతారు, కానీ పాపము చేయకూడదు అని రాసింది బైబిల్లో. అంటే నీ ఇష్టం వచ్చినట్టుగా చాటింగ్లు చేయకూడదు, నీ ఇష్టం వచ్చినట్టుగా అమ్మానాలతో మాట్లాడకూడదు, కుటుంబీకులతో మాట్లాడకూడదు, బంధుమిత్రాలతో మాట్లాడకూడదు, రెక్లెస్గా బిహేవ్ చేయకూడదు. ఏమండి, ఒక మూడీ ఫెలోల్లాగా ఉండకూడదు. ఉన్నది ఉన్నట్టుగా దేవుడి దగ్గర మోకరించి ప్రార్థన చేసి కనిపెట్టి ఆయన ఏం చెప్తాడో అవి చేయగలిగితే ఇప్పుడు అడగచ్చు దేవుణ్ణి, ఏమని? నా హృదయాన్ని పరీక్షించు, ఇంకా ఎక్కడైనా మలినాలున్నాయి. ఒక ఇంజను లో పార్ట్స్ అన్నీ వేసి ఆయిల్ కూడా వేసి గ్రీజ్ వేసి ఇంజన్ స్టార్ట్ చేసాడట. చేస్తే తిరగటం లేదట ఇంజన్. ఇదేంటి అన్నీ బాగానే పెట్టాం కదా, పార్ట్లన్నీ కూడా మంచిగా ఆయిల్ వేసాము, గ్రీజ్ వేసాము, ఎందుకు తిరగటం లేదు అని మరలా పరిశీలన చేసినప్పుడు అతను పెట్టాల్సినటువంటి చోట ఒక వాషర్ అనేది పెట్టాల. ఆ వాషర్ సరిగా లేకపోవటం వల్ల అది సరిగా కూర్చోాల ఏది ఇంజన్. అప్పుడు దాన్ని చూసినప్పుడు కొంచెం షేక్ కనపడింది అతనిలో. తీసి మళ్ళీ మొత్తం ఇప్పదీశాడు. 2 గంటలు పట్టింది. మళ్ళా చిన్న వాషర్, పెద్దదేం కాదు, చిన్న వాషర్ మళ్ళీ అక్కడ వేసి దాన్ని మళ్ళీ కూర్చోబెట్టేటప్పటికి మళ్ళీ ఇంకో 2 గంటలు పట్టింది. అంటే ఒక్కసారి సరిగా పరిశీలన చేయనందువల్ల దాన్ని మళ్ళీ ఇప్పదీయాల్సి వచ్చింది, మళ్ళా బిగించాల్సి వచ్చింది. కాబట్టి 4 గంటలు వేస్ట్ అయింది. కారణం ఏంటి? ఆ మొదట్లోనే నువ్వు సరిగా పరిశీలన చేస్తుంటే ఈ తప్పు వచ్చేది కాదు. అలాగే మనం సరిగా చదువుకొని ఉంటే ముందే పరీక్షలు వచ్చే నాటికి మంచిగా మార్కులు వస్తాయి. ఇప్పుడేం చదవకుండా తిరిగేసేసి ఇష్టం వచ్చినట్టుగా ఆడుకొని పరీక్షల రోజు మాత్రం ఏదో పుస్తకం ముందేసుకుంటే నిద్ర వస్తూ ఉంటుంది, చదవబుద్ధి అవ్వదు. వాళ్ళు ఏమైపోతారు? బడుద్దాయిలు అయిపోతారు. అంటే చదువు రాని పిల్లలు అయిపోతారు. వాళ్ళని ఏమంటారు? దేవుని ప్రేమిస్తున్న ప్రేమిళ్ళ, చదువు రాని మూర్ఖులు అంటారు. ఎందుకు చదవట్లేదు? స్కూల్ పంపించలేదా, గుడ్డలు ఇవ్వలేదా, ఫీజులు కట్టలేదా, అన్నీ చేశాం, కానీ ఎందుకు చదవట్లేదు పిల్లలు? అలాగే ప్రభు దగ్గరికి వస్తున్నాం, బాప్తిజం తీసుకుంటున్నాం, బలారాన్ని తీసుకుంటున్నాం, కానీ ఎందుకు పాపమే చేస్తున్నాం? ఎందుకు తప్పే చేస్తున్నాం? హృదయాన్ని పరిశీలించుకోవటం అనేది జరుగుతుందా నీకు ఉపవాస ప్రార్థనలు? విలాపవాక్యాలు 3వ అధ్యాయం 25వ వచనం. 3వ అధ్యాయము 25వ వచనం. తనను ఆశ్రయించు వారి ఎడల
దయ చూపేవాడు. తన్ను ఆశ్రయించాలి. తప్పు చేసావు, చేయలేదు, పోనీ తప్పు చేయలే, కానీ సరైన టైంలో ఏం జరగటల్లా. అంటే చదువు రాలా, ఉద్యోగం రాలా, పెళ్ళి కాలా, పిల్లలు పుట్ల. ఇవన్నీ దీనికి ఒక టయాలు పెట్టారు ప్రభువారు. గవర్నమెంట్ 18 ఏళ్ళు దాటినటువంటి అమ్మాయి, 21 ఏళ్ళు దాటినటువంటి అబ్బాయి వివాహం చేసుకోవచ్చు అని పెట్టారు, టైం పెట్టారు. పిల్లలు కంటానికి కూడా దేవుడు స్త్రీలకు ఒక పీరియడ్ పెట్టాడు. ఆ పీరియడ్ దాటితే కష్టమే, ఆ సమయం దాటితే కష్టమే, ఆ సంవత్సరం దాటితే కష్టమే. 40 ఏళ్ళు వాళ్ళు పోయి నాకు ఉద్యోగం ఏమైనా అప్లికేషన్ పెడితే ఇయ్యరు. కాబట్టి దేవుని ప్రేమించిన ప్రియబిడ్డలారా, ఎవరు ఏ టైంలో ఏం చేయాలో దాని ప్రకారం చేసి తనను ఆశ్రయిస్తే, అంటే ఎవరిని? దేవుడిని ఆశ్రయిస్తే. ఆయన ఎలాంటి వాడంట? దయాళుడు. అంటే దయ చూపి, సర్లే దగ్గరికి వచ్చావుగా చేస్తాలే, ఇప్పుడు దాకా నా దగ్గరికి రాకుండా తిరిగావు, ఇప్పుడు నన్ను బతిలాడుకుంటున్నావు. దానికి హిజ్కియా ఉదాహరణ. అతను కాదని తిరగలేదు కానీ మొదటి నుంచి, కానీ మరణమవుతానగానే ప్రార్థన చేశాడు, ఆశ్రయించాడు దేవుడిని. దేవుడు ఒక దూతను పంపి 1,85,000 మందిని చంపించాడు. యుద్ధం ఏం చేయలే వీళ్ళు, దేవుడే యుద్ధం చేశాడు. రాత్రికి రాత్రే యుద్ధం చేశాడు. ఏం చేశాడు? ఉత్తరాన్ని తీసుకెళ్ళి మందిరంలోకి తీసుకెళ్ళి పరిచి ప్రార్థన చేశాడు, ఆశ్రయించాడు. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గం ఆయన. ఆయన వైపు చూసిన వారందరినీ కూడా ఆయన దయాళగా పోనీలే అని వాళ్ళ తప్పులను వీపు వెనకాల వేసుకొని హత్తుకొని ముద్దు పెట్టుకొని కౌగిలించుకునే దేవుడు ఈయన. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం, 29:11. దేవుడు ఉద్దేశాలు అన్నీ కూడా సమాధానకరమైనవి. మనవి మంచివి కావు కానీ దేవుడి మాత్రం అన్ని సమాధానపరచాలనే చూస్తాడు. చదవండి. ఎలాంటి ఉద్దేశాలంట? రాబోవు కాలానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఎలాంటివంట? సమాధానకరమైనవే. మంచే జరుగుద్ది మీకు, మేలే జరుగుద్ది మీకు. దేవుడు ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, ఆలోచించేయండి. ఎప్పుడు కూడా ఆయన మనుషుల్ని కలపాలని చూస్తాడు, విడదీయాలని చూడండి. తప్పులు ఎన్నో ఉంటాయి అవతలాళ్ళు యువతలాళ్ళు చేసినవి, ఒకళ్ళదొకళ్ళది ఎత్తి పట్టుకోకూడదు. కనపడ్డప్పుడు బాగున్నావా, రావచ్చుగా సన్నిధికి, రెండింటికి ఒకసారి పిలవచ్చుగా, మీరేం చేశారులే మాకు తెలుసులే అన్నాం అనుకో, మన ఉద్దేశాలు ఎప్పుడు కూడా సమాధానకరమైనవి కావు. దేవుడి ఉద్దేశాలు ఎప్పుడు సమాధానకరమైనవి. కలపాలనే చూస్తాడు ఆయన. ఆయన రక్తం పని కూడా అదే, సంధి చేస్తుంది, అది సమకూరుస్తుంది, అది సమాధానాన్ని ఇస్తుంది. అది ప్రియులారా, ఆలోచన చేయండి. కీర్తన గ్రంథంలో 40వ కీర్తన 5వ చరణంలో ఆయన జరిగించినటువంటి ఆశ్చర్య క్రియలను జ్ఞాపకం చేసుకోవాలి. అరే మాటికి లోపలికి బయటికి తిరగొద్దు. మీరు వస్తే కూర్చోలేదంటే వెళ్ళిపో. 10 నిమిషాలు కూర్చునే కాడికి ఎందుకు రావటం? ఆయన జరిగించిన ఆశ్చర్య క్రియలను జ్ఞాపకం చేసుకోవాలి. చదువుని ఏం చేస్తాం మనం? బడిలో చెప్పిన చదువుని ఇంటికి వచ్చి జ్ఞాపకం చేసుకుంటాం. మళ్ళీ రేపు పరీక్షలు పెట్టినప్పుడు ఏం చేస్తాం? మళ్ళీ జ్ఞాపకం చేసుకొని రాస్తాం. బడిలో చెప్పింది, ఇంట్లో చదువుకుంది అన్నీ కూడా కలిపి పరీక్ష హాల్లో కూర్చొని అన్నీ జ్ఞాపకం చేసుకుంటూ రాస్తూ ఉంటాం. ఇది నిజం, అందరికీ తెలిసిందేది. మరి దేవుడు కూడా మనం జరిగించినటువంటి
మన పట్ల జరిగించిన ఆశ్చర్యక్రియలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ స్తుతులు చెల్లించాలి ఆయనకి. అయ్యా, చిన్నప్పుడు నన్ను బతికించావు. అయ్యా, రోడ్డు యాక్సిడెంట్లో నన్ను కాపాడావు. అయ్యా, నాకు అప్పుడు చెయ్యి ఇరిగింది, అయినా నన్ను చంపలేదు. అయ్యా, నాకు కాలు దెబ్బ తగిలింది మెట్లు దిగుతుంటే, అయినా కాపాడావు. అయ్యా, అయ్యా, టీచర్ కొడతదేమో అని భయపడుతూ వెళితే ఆ రోజు టీచర్ కొట్టకుండా చేసావు. పరీక్షలో జరిగేటప్పుడు జ్వరం రాకుండా చెయ్యి అని ప్రార్థన చేస్తే రాకుండా చేసావు. నాకు లెక్కలు రావు ప్రభువా, బాగా లెక్కలు నేర్చుకునేట్టు చేయమంటే లెక్కలు నేర్పించావు. చేసిన ప్రతి దానిని మనము ఆయనకి కృతజ్ఞత చెప్పాలి. మేలు చేసిన వారికి తప్పనిసరిగా థ్యాంక్స్ చెప్పాలి. ఏషియా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాల్లో దేవుడు చెప్తున్నాడు, మీ తలంపులు నా తలంపుల వంటివి కాదు. ఎవరి తలంపులు? మన తలంపులు, అంటే మన ఆలోచన. ఎవరి వంటివి కావంట? దేవుడు వంటివి కావు. అంటే దేవుడు తలంచే తలంపులు, మానవుడు తలంచే తలంపులు లాట్ ఆఫ్ డిఫరెన్స్ అన్నమాట. చాలా తేడా ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. అందుకని ఆయన స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. ఏమనంటే, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. అసలు ఆయన ఉన్నదే ఉన్నత స్థలాల మీద. నిజమే, ఆయన ఉన్నత స్థలముల మీద కూర్చుంటూ ఉన్నతంగా ఆలోచన చేసే వ్యక్తి. మనమేమో తక్కువలో కూర్చుంటూ తప్పుడు పనులు ఆలోచన చేసే వ్యక్తులం. ఉన్నత మెట్టులో ఉన్నవాళ్ళు ఎప్పుడు ఉన్నతంగానే ఆలోచన చేస్తారు, తక్కువ మెట్టులో ఉన్నవాళ్ళు తక్కువగానే ఆలోచన చేస్తారు. పాపం చేద్దాం, అబద్ధం ఆడదాం, మోసం చేద్దాం, ఇతరుల మీద రాళ్ళు వేద్దాం, ఇతరుల మీద పితురులు చెబుదాం, ఏం పని పాటలు ఉండవు కదా. కూర్చొని ఎక్కడో తాగుదాం, ఎక్కడ పడితే ఏముందిలే అని రోడ్ల మీద. ఈరోజున జరుగుతున్నది అది. ఏ తలంపులు నీయి మంచియేనా ఆలోచించి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, దేవుడు వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గం. రెండంచులు అంటే రెండు వైపులా పదును ఉంటుంది దానికి. నువ్వు తప్పు మాట్లాడినా ఖండిస్తుంది, అబద్ధం మాట్లాడినా ఖండిస్తుంది. అలా కాదు ఇలాగని చెప్తూ తప్పించుకున్నా కూడా ఖండిస్తుంది అది. దేవుని ప్రేమ వాక్యము రెండంచులు గల ఖడ్గము అంటే అది శరీర ప్రాణాత్మలలోనికి దూరిపోతుందంట. ఎలాగుంటుందంట అది? అలాగ లోపలికి వెళ్ళిపోద్దంట వాక్యం. ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం, పిల్లలను ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క శిక్ష ఉంది ఒకటి. నమ్మి బాప్తిజం పొందండి, నమ్మకపోతే శిక్ష విధింపబడదు. ఇంకా నీ కుటుంబంలో రక్షణ లేనివారు, బాప్తిజం తీసుకొని వారు, ఒకవేళ తీసుకున్న సక్రమంగా నడవని వారు ఉంటే ఎవరి శిక్షలో పెంచాలి? దేవుని యొక్క శిక్షలో పెంచాలి. ప్రభువారు పుట్టిన దగ్గర నుంచి ఎలాగా నడిచారు. 12 ఏళ్ల వయసులోనే సమాజ మందిరంలో కూర్చొని ఆ సమాజ మందిరంలో ఉన్నటువంటి వారితో, పెద్దలతో ఆయన వాదిస్తూ ఉన్నటువంటి సందర్భం. 12 years బాయ్. మీ కుటుంబంలో ఏం జరుగుతుంది? మీ పిల్లల్లో ఏం జరుగుతుంది? పోనీ నీకు ఏమైనా రియలైజేషన్ వచ్చిందా? చర్చి పెళ్ళి అంటావు, ప్రమాణాలు అంటావు, భర్త మీద తిరుగుబాటు, భార్య మీద తిరుగుబాటు, పిల్లల మీద తిరుగుబాటు, అధికారులతో తిరుగుబాటు, నీ పేరే తిరుగుబాటు అనే పేరు వచ్చింది. అంటే దేనికి? నిజంగా అన్యాయం జరుగుతున్న వాటికి న్యాయం కావాలని పోరాటం వేరు, అలా కాకుండా అన్యాయంగా పోరాటం వేరు. అన్యాయ పోరాటాలు కూడా ఉంటాయి. ఒక అమ్మాయి ఇంట్లో 2 పిల్లలు
మరి 10th క్లాస్ దాకా వచ్చారు. అయితే టీవీ చూస్తూ ఉంది ఒక అమ్మాయి, ఏదో తనకి ఇష్టమైన ఛానల్ పెట్టి. వెంటనే ఆ అమ్మాయి కూడా వచ్చింది, నేను ఇంకో ఛానల్ పెట్టుకోవాలి, నాకు రిమోట్ ఇవ్వమని. ఇవ్వాల. ఇద్దరు కాసేపు అరుచుకున్నారు, లాక్కున్నారు. ఎవరు బలం ఉంటే వాళ్ళ దగ్గరికి రిమోట్ వెళ్ళిపోద్ది అని మనందరికీ తెలుసు. సరే చివరికి ఆ గెలవలేకపోయిన వ్యక్తి ఏదో తీసుకొని కొట్టేసరికి అబ్బా అని బాధపడి ఆ యొక్క రిమోట్ని ఇసిరి కొట్టింది ఆ అమ్మాయి. తీసుకొని చావు అని కొట్టింది. అది కింద వెళ్ళిపోయి పగిలిపోయింది. అది ఎక్కడ తగిలింది? పోయి టీవీకి తగిలింది. టీవీ కూడా పగిలిపోయింది. ఏంటి ఇప్పుడు జరుగుతూ ఉంది? ఆలోచించి. మన పిల్లలలో దేవుడు వాక్యము శరీర ములుగుల్లోనికి వెళ్ళిందా, లేకపోతే పైపైన ఉందా? నువ్వు ఇంగ్లీష్ పోని చదవగలవా? చక్కగా తెలుగు చదవగలవా? హిందీ చదవగలవా? సంస్కృతం చదవగలవా? ఏది చదవగలవు? దేన్ని ప్రకటించగలవు? అండ్ ఇంగ్లీష్లో ప్రార్థన చేస్తే దేవుడు ఒప్పుకోడా? ఇంగ్లీష్లో వాక్యం చదివితే దేవుడు ఒప్పుకోడా? ఏ భాషలో అయినా చదవచ్చు, ఏ భాషలో అయినా ప్రార్థన చేయొచ్చు. కార్యం జరగాలి మనకంతే. ప్రభువారిది ఏ భాష? హెబ్రీ భాష, మన భాష కాదు కదా. మరి అందరికీ ప్రార్థన చేశాడుగా ఆయన. ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. పిల్లల్ని ప్రభు యొక్క శిక్షలో పెంచాలి. అలాంటి స్థితి నీకు, నీ కుమారులకు, నీ పిల్లలకు వివేకము కలిగి నడిచే మనస్సు, పరిశోధించయ్యా నా హృదయాన్ని నేను అడిగే మనస్సు, లోబడే మనస్సు, దేవుణ్ణి ఆశ్రయించే మనస్సు, దేవుని ఉద్దేశాలు నా పట్ల ఎలాగున్నాయా అని కనిపెట్టే మనసు, ఆయన తలంపులు నా పక్షాన ఎలాగున్నాయా అని తెలుసుకునే మనసు, రాబోతున్న దినాల్లో నాకేం జరగబోద్దా అని ప్రభు దగ్గర పరిశీలన చేయటం, ఆయన వాక్యం తీసుకొని నీలో ఉన్నటువంటి కుడి ఎడమల పాపాలు కోసేయటం వాక్యం ద్వారా. ఎప్పుడంటే ఇవన్నీ జరిగేది? ప్రభు శిక్షలో నువ్వు పెరిగినప్పుడు. లేదంటే అమ్మ మాట వినవు, నాన్న మాట వినవు, అన్న మాట, చెల్లి మాట, అక్క మాట, మామ మాట, ఎవరి మాట వినవు. దేవుడి మాటే విన్నప్పుడు ఇంకెవరి మాట వింటావు? అంత గర్వం ఉంటుంది నీకు. ఆ గర్వము కార్యం జరగకుండా ఆపేస్తుంది. అలాంటి పరిస్థితి నీకు, నీ కుటుంబానికి జరగకుండా దేవుడు కాపాడి ఆయన మహిమలో మనం కూర్చొని ఆయన స్తుతించే భాగ్యం మనకి లభించాలని, అలాగా జీవించాలనే మనస్సు, హృదయము, తలంపులు దేవుడు మనందరికీ దయచేయునుగాక. మోకరించండి.